మీ అందరికీ నేటి గీతామృత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు గీతామృత కార్యక్రమంలో భాగంగా ఇంద్రియాలను నియంత్రించే విధానాన్ని మనం తెలుసుకుందాము. భగవద్గీత 2వ అధ్యాయము 58, 59, 60, 61 ఈ 4 శ్లోకాల ద్వారా మానవుడు ఇంద్రియాలను ఏ విధంగా నియంత్రించగలదో మనం తెలుసుకుందాం. యథా సంహరతే చాయం కూర్మో అంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. 59 విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. తతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాదీని హరంతి ప్రసవం మనః. 61 తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాద రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जय बोलो ग्रंथराज श्रीमद भगवद गीता की जय. श्री राधा रमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौर निताय भगवान की जय. जगत गुरु श्री ప్రభుపాద की जय. श्री श्रीपाद गुरु महाराज की जय. సో ఈ రోజు మనం ఏదైతే చర్చించబోయే టైటిల్ ఉందో చాలా చాలా ముఖ్యమైనది. ఏంటది? మానవుడు ఇంద్రియాలను నిగ్రహించే విధానము. అంటే ఇంద్రియాలను ఎందుకు నిగ్రహించాలి? ఇంద్రియాలంటే ఏంటి? 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఒక మనసుతో కలిపి 11 ఇంద్రియాలు. అంటే 5 జ్ఞానేంద్రియాలేమో మనకు వాటి ద్వారా జ్ఞానాన్ని పొందుతాం, స్కానింగ్ లాగా. ఆ స్కానింగ్ ద్వారా పొంది కర్మలు చేస్తూ ఉంటాం. లైక్ ఎగ్జాంపుల్, సో మనము శ్రవణం, చెవుల ద్వారా అరే పలానా దగ్గర ఏదో మంచి మూవీ వచ్చిందంట అని చెప్పేసి విన్నాం అనుకోండి పలానా థియేటర్లో. అప్పుడు మనకేమనిపిస్తుంది? ఆ వార్త విన్నామో లేదో మనం వెళ్ళాలి, అది చూడాలని. అంటే కళ్ళు చూడాలంటే, మరి కళ్ళు చూడాలనే కోరికను నెరవేర్చాల్సింది కర్మేంద్రియం. మన యొక్క కాళ్ళు ఈ దేహాన్ని మోసుకెళ్ళాలి. అట్లా ఈ జ్ఞానేంద్రియాలకు కర్మేంద్రియాలకు కోఆర్డినేషన్ ఉంటుంది అన్నట్టు. జ్ఞానము ఇతర కర్మేంద్రియాలకు ఇవ్వడంగానే అవి ఆ కర్మను ఎగ్జిక్యూట్ చేస్తాయి. ఇక్కడ ఇటువంటి ఇంద్రియాలను మనం ఒకవేళ నిగ్రహిస్తే మనము ఉన్నత స్థితి, మన యొక్క జీవితం పురోభివృద్ధి సైడ్ వెళ్తుంది. ఇంద్రియాలను నిగ్రహించకపోతే, కంట్రోల్ చేయకపోతే మన జీవితం పతనం అవుతుంది. అరే అదే ఎలా జరుగుతుంది ప్రభుజీ అనొచ్చు మనం. సో సింపుల్, మన పిల్లల్ని తీసుకుందాం. వాళ్ళ యొక్క లైఫ్ ఏంటి? బాగా వాళ్ళ యొక్క డ్యూటీ, వాళ్ళ యొక్క ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. వాళ్ళ జ్ఞానేంద్రియాలతో ఫుల్గా లైఫ్ సెటిల్మెంట్ కొరకు చదవాలా, అది జ్ఞానేంద్రియాల ద్వారా. కర్మేంద్రియాల ద్వారా లైక్ చేతులు ఉన్నాయి, బాగా చదువుకున్నాడు ఆయన, సో కర్మేంద్రియాల చేతుల ద్వారా ఎగ్జామ్ రాయాలి. మనస్సు ఇక్కడ మైండ్లోంచి ఆ థాట్స్ అన్ని చదివి మెమరీలో పెట్టిన థాట్స్ అన్ని మనం రీకలెక్ట్ చేసుకొని, చేతులు పనిచేయలేదు అనుకోని ఏం చేస్తాం? కాళ్ళు పనిచేయలేదు అనుకో, మనల్ని మోసుకెళ్ళాలి. సో కాబట్టి ఈ కర్మేంద్రియాల ద్వారా ఎగ్జామ్ బాగా రాయాలి. సపోజ్ వాళ్ళు ఇంద్రియాలను నిగ్రహించుకోలేకపోతే, లైక్ వాళ్ళు ఎగ్జామ్స్, స్టూడెంట్ అంటేనే
వాళ్ళ యొక్క మెయిన్ పర్పస్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ బాగా చదువుకోవాలా, రిజల్ట్ మంచిగా తెచ్చుకోవాలా, మంచి జాబ్ సంపాదించుకోవాలా, అది వాళ్ళ లైఫ్. అదే విధంగా చాలా మంది, ఇది మ్యూట్ చేయాలని, చాలా మంది ఏంటి, స్టూడెంట్స్ మంచి రిజల్ట్ రాకపోతే ఏం చేస్తారు, సూసైడ్ చేసుకుంటా ఉంటారు. ఎందుకు, వాళ్ళ ఇంద్రియాలు అవుట్ ఆఫ్ కంట్రోల్. సో కాబట్టి ఇక్కడ మనకు దేంతో 58వ శ్లోకంలో అద్భుతంగా పోలిస్తున్నారు భగవంతుడు, తాబేలుతో. తాబేలు చూడండి, తన ఇంద్రియాలు, తల, తలకు అన్ని నోరు, చెవులు, కళ్ళు ఉన్నట్టుగా తలని అవసరం అనుకున్నప్పుడే బయటకు తీస్తుంది, కాళ్ళు చేతులను అవసరం అనుకుని బయటకు తీస్తుంది, ఇంకా నాకు అవసరం లేదంటే అన్నింటిని ముడుచుకుంటుంది. అలానే మనం కూడా మన ఇంద్రియాలను దేని కొరకు ఉపయోగించాలి, దేని కొరకు ఉపయోగించకూడదు. చూడండి, మనకు భగవంతుడు మన ఈ జీవితాన్ని 4 వర్ణాలు, 4 ఆశ్రమాలుగా విభజించారు. ఆశ్రమాలు, వర్ణం అయితే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అది పక్కన పెడితే మన ప్రతి ఒక్కరి జీవితంలో ఈ 4 ఆశ్రమాలు ఇంపార్టెంట్. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి. సో ప్రతి ఆశ్రమంలో కూడా ఇంద్రియాలని కంట్రోల్ చేయాలి. బ్రహ్మచర్య ఆశ్రమంలో ఇంద్రియాన్ని కంట్రోల్ చేస్తే లైఫ్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఏ విధంగా, భౌతికంగా బాగా చదువుకొని లైఫ్ సెటిల్ అవ్వచ్చు, ఆధ్యాత్మికంగా బాగా చదువుకొని ప్యారలల్ గా మెయింటైన్ చేస్తే నెక్స్ట్ లైఫ్ ఏంటి, సపోజ్ మనం ఆధ్యాత్మికంగా మనం ప్రిపేర్ కాలేదనుకోండి, ఆధ్యాత్మిక సక్సెస్ బ్రహ్మచారి లైఫ్ లో పొందలేదని, ఈ ఇంద్రియాలను ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనకు ఉపయోగించకపోతే, బ్రహ్మచారి లైఫ్ బాగా చదువుకున్నాడు, నంబర్ 1 ప్యాకేజ్ వచ్చింది, జాబ్ వచ్చింది, కానీ నెక్స్ట్ ఎంటర్ అవ్వాల్సింది గృహస్థ జీవితం. గృహస్థ జీవితం మనకు మెకానికల్ అంటే అకాడమిక్స్ లో నేర్పించారు, భౌతిక విద్యలో నేర్పించరు. మరి అప్పుడు నువ్వు సెటిల్ అవ్వవలసింది దేంట్లో, గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమం వర్ణాశ్రమ పద్ధతిలో మనకు భగవంతుడి యొక్క భగవద్గీత, భాగవతం, ఈ వేదాల్లో దీని ద్వారా తెలుసుకోవాలా. ఇది తెలుసుకుంటే ప్రతి ఒక్కళ్ళు స్టూడెంట్ లైఫ్ లో ఏముందిలే మనకు ఇది ఏం అవసరం అనుకుంటారు, కానీ ప్రతి ఒక్కరు జీవితంలో సక్సెస్ పొందాలి. గృహస్థ జీవితంలో అంటే ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞాన సముపార్జన కావాలి. ఎందుకు ప్రభుజీ ఆధ్యాత్మిక అంటే, ఈ ఇంద్రియాలను ఆధ్యాత్మికత కొరకు ఉపయోగించాల్సి ఉంటుంది. ఎక్కడ, గృహస్థ లైఫ్ లో. ఎందుకు ఆధ్యాత్మికత కొరకు ఇంద్రియాలు ఉపయోగపడితే గృహస్థ లైఫ్, దాన్ని గృహస్థ ఆశ్రమం అంటారు, లేదంటే గృహమేధులు అంటారు. గృహమేధులు అంటే ఇంద్రియాలను సుఖపెట్టడానికి కొరకు, ప్రతి ఒక్కరికి ఇంద్రియాలను సుఖపెట్టడానికి స్వార్థం ఉంటుంది అన్నట్టు. గృహమేధుల్లో, గృహస్థ ఆశ్రమంలో నిస్వార్థం ఉంటుంది, స్వార్థం ఉండదు. ఎందుకు, గృహస్థ ఆశ్రమంలో భగవంతుని సేవించాలని సెంటర్ పాయింట్ ఉంటుంది. గృహమేధుల్లో నన్ను సేవించాలి, ప్రతి ఒక్కళ్ళకు నేను బాస్ అంటాము. గృహస్థ ఆశ్రమంలో నేను దాసుని అంటాము. అది మనము నేర్చుకోవాలి. ఇక్కడ తాబేలు అవసరం ఉన్నప్పుడు తన ఇంద్రియాలను ఉపయోగిస్తుంది, అవసరం లేనప్పుడు ఉపయోగించదు. అదేవిధంగా మన ఈ 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సుని, ఈ ఇంద్రియాలన్నింటినీ విషపూరితమైనటువంటి సర్పాలతో భగవంతుడు పోలిస్తున్నాడు. అంటే మరి భగవంతుడు ఎందుకు పోలిస్తున్నాడంటే, ఈ ప్రతి ఒక్కరి ఇంద్రియాన్ని తల్లి గర్భంలో భగవంతుడే మనకు ప్రసాదించడం జరిగింది. వాటి యొక్క లక్షణం చెప్తున్నాడు భగవంతుడు. ఒకవేళ మీరు ఇప్పుడు పాములు పట్టేవాడు ఉంటాడు, వాడు పామును పట్టుకొస్తాడు, ఎవరైనా కంప్లైంట్ ఇస్తే, లేకుంటే అడవుల్లోంచి పట్టుకొచ్చిన తర్వాత ఏం చేస్తాడు, దాని లోపల ఉన్నటువంటి విషపు విషాన్ని అంతా తొలగిస్తాడు. అప్పుడు విషయాన్ని తొలగిస్తే, ఆట ఆడిపిస్తే, బై ఛాన్స్ ఎవరినన్నా కుట్టడానికి పోయినా వాళ్ళకేమీ ప్రమాదం ఉండదు. ఎందుకు, దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఈ ఇంద్రియాలన్నిటి కూడా విషము తీయనటువంటి, ఈ విషము కోరలు ఉన్నటువంటి ఇంద్రియాలు, వీటిని అలా స్వతంత్రతగా వదిలేస్తే అవి మనకు ఆ విషయం ద్వారా మనని కాటేసి నష్టపరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇంద్రియాలన్నిటికీ కూడా ఇంద్రియ భోగాలను మనము నియంత్రించడం అంటే కొన్ని విధి నిషేధాలను మనం పాటింపజేయాలి. అప్పుడే మరి విధి నిషేధాలను పాలన చేయందే కృష్ణ భక్తి భావనలో మనము సుస్థిరంగా, స్థిరంగా ఉండలేము అని మనం చెప్తే, ఎలాగైతే తాబేలు నీళ్ళలో ఉంటుంది, అవసరం ఉన్నప్పుడు ఇంద్రియాలు ఓపెన్ చేస్తుంది, అవసరం లేనట్టు ముడుచుకున్నట్టుగా మనం కూడా అవసరం ఉన్నప్పుడు, అంటే ఈ ఇంద్రియాలు దేని కొరకు ఉపయోగించాలా, దేని కొరకు ఉపయోగించకూడదని మనం తెలుసుకోవాలా. ఇంద్రియాలను మనము భగవంతుడి సేవకు, కృష్ణ
భక్తి భావన కొరకు ఇంద్రియాలను ఉపయోగిస్తే మనము ఉన్నత మార్గంలో ప్రయాణం చేస్తాము. ఒకవేళ ఇంద్రియాలను వాటి సుఖం కొరకు ఉపయోగిస్తే మనని ఆ ఇంద్రియాలు పతనం చేస్తూ ఉంటాయి. కాబట్టి మనము ఇంద్రియాలు దేని కొరకు ఇవ్వబడ్డాయి? ఇంద్రియాలు అనేది దేహానికి ఒక ఫెసిలిటీ. మనం ఏదన్నా ఆఫీస్‌లో చాలా పెద్ద ఉద్యోగం చేస్తున్నాం అనుకోని, ఆ పదవికి తగ్గటువంటి వసతులు మనకు కల్పిస్తారు. ఎందుకు? ఆ పదవిని బాధ్యతాయుతంగా నిర్వర్తించడానికి. కానీ ఎప్పుడైతే బాధ్యత రహితం అంటే ఆ ఫెసిలిటీస్ అన్నిటిని కూడా పర్సనల్‌గా తన భోగం కొరకు, తన యొక్క సుఖాల కొరకు, తన ఫ్యామిలీ సుఖాల కొరకు ఉపయోగిస్తే వాటిని దురుపయోగం చేసినట్టు దానివల్ల మనకు పనిష్మెంట్ లభ్యమవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మనకు భగవంతుడు ఈ 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు మనస్సుని ఎందుకిచ్చాడో, మనము ఈ భవసాగరములో ఆ భగవంతుడి యొక్క పాద పద్మాలనే నౌకని చేరుకోవడానికి కొరకు, ఈ సముద్రంలో మునిగిపోవడానికి కొరకు కాదు. మనం ఈ సముద్రంలో భగవంతుని పాద పద్మాలనే నౌకను చేరుకోవాలంటే అది కేవలము భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ ద్వారా మాత్రమే ఆ భగవంతుడి యొక్క పాద పద్మాలనే నౌకను మనము చేరుకోగలుగుతాము. లేదంటే మనం ఈ ఇంద్రియ భోగాలు నుండి మనం ఒకవేళ మనము కొన్ని భగవంతుడి యొక్క భక్తి లేకుండా కొన్ని నిగ్రహించాలనుకున్నాం అనుకోండి, ఒకవేళ బలవంతంగా నిగ్రహించిన ఇంద్రియార్థాల పట్ల రుచి అలానే ఉంటుంది. ఆ రుచిని మనం కోల్పోవాలా. ఏ విధంగా కోల్పోగలుగుతాము? మనకు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సంపూర్ణంగా దాన్ని నిర్మూలించాలంటే మనకి ఏదన్నా సపోజ్ ఇక్కడ కిడ్నీ ప్రదేశంలో పెయిన్ అవుతుందండి. మనకు తెలియదు అని ఎందుకో పెయిన్ అవుతుందని టాబ్లెట్ వేసుకుంటా ఉంటాము. టాబ్లెట్ ఒక 2, 3 గంటలు పనిచేస్తుంది. మళ్ళీ తర్వాత పెయిన్ అవుతుంది. డాక్టర్ అంటాడు ఎవ్రీ 3 అవర్స్ చేయండి. అంటే డాక్టర్‌కి తెలుసు ఇది పెయిన్ ఇంతసేపు పనిచేస్తుంది. మళ్ళీ వేస్తాం. 3 రోజులైంది. మళ్ళీ పెయిన్ పోవట్లేదు. ఎప్పటి వరకు పోదు? మన కిడ్నీ లోపల స్టోన్ ఉంది. ఆ స్టోన్ అన్‌లెస్ అంటిల్ తీయనంత వరకు మనకు పెయిన్ పోదు. అంటే సమూలంగా దాన్ని నిర్మూలించాలి. సో, ఎనీథింగ్ వేరే ఏది తీసుకున్నా గూడా మన శరీరంలో లోపల ఏముందో దాన్ని సంపూర్ణంగా జడుతో తీసేయాలి. అదేవిధంగా ఇక్కడ ఇంద్రియాలను మనము బలవంతంగా నిగ్రహించినా అది మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ యథాతథంగా మారుతుంది. ఎలాగైతే ఇక్కడ 59వ శ్లోకంలో మనము ఒక రోగి యొక్క రోగాన్ని సంపూర్ణంగా నయం చేయకుండా తాత్కాలికంగా ఏదో టాబ్లెట్స్ వాడుతూ నీకు నొప్పి తగ్గుతుంది, లేకుంటే టెంపరేచర్ కూడా మనకు కొంచెం జ్వరం వస్తుంది, తగ్గుతుంది. జ్వరం వస్తుంది, తగ్గుతుంది. ఎందుకు? ఆ జ్వరం కూడా కిడ్నీలో ఒకవేళ స్టోన్ వచ్చినా, కిడ్నీలో ప్రాబ్లమ్ ఉన్నా జ్వరం వస్తుంది. ఇంకా వేరే లంగ్స్‌లో ప్రాబ్లమ్ ఉన్నా అంటే లోపల ఇంటర్నల్‌గా మనకు అది బయటకు ఎక్స్‌పోజ్ అవ్వడానికే టెంపరేచర్. సో, మనం ఈ టెంపరేచర్‌ని జస్ట్ తాత్కాలికంగా డౌన్ చేయడానికి టాబ్లెట్ ఇస్తున్నాము. మళ్ళీ వస్తుంది. అన్‌లెస్ అంటిల్ దాని లోపల అది ఎందుకొస్తుంది అనే రీజన్ కనుక్కొని దానికి ట్రీట్మెంట్ చేయాలా. అదేవిధంగా ఈ ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు, ఇంద్రియాల యొక్క ఆబ్జెక్ట్ ఉంటది. అది కళ్ళు. ఎప్పుడు చూసినా టీవీ చూస్తా ఉంటాడు. ఈ మధ్య టీవీ కాకుండా కళ్ళు ఎప్పుడు కూడా వాట్సాప్‌లో రీల్స్, యూట్యూబ్‌లో రీల్స్ చూస్తా ఉంటాం. పనికి వచ్చినయి, పనికి రాని ఏవొస్తవి. అంటే ఈ కళ్ళు దాన్ని చూడాలనుకుంటే దాంట్లో వచ్చింది. చెవులు వినాలనుకుంటే ఈ చేతులు ఇలా చిన్న పిల్లలు కూడా వాట్సాప్ చూస్తా ఉంటాము. వాళ్ళు 1, 2 ఇయర్స్‌లో ఇలా ఇలా వాళ్ళ అమ్మ, నాన్న చూస్తూ చూసి వాళ్ళకి కూడా అలవాటైపోతుంది. కాబట్టి ఇక్కడ మనకేం చేస్తున్నారంటే ఎవరైతే ఈ ఆధ్యాత్మికంగా ఈ విధి విధానాలను తప్పకుండా పాటించడానికి కొరకు అష్టాంగ యోగ విధానాన్ని ప్రవేశపెట్టారు. కానీ ఈ కాలంలో అష్టాంగ యోగ విధానం పాటించడం చాలా కష్టం. దాంట్లో మనకు యమ, నియమ, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి ఈ విధంగా అష్టాంగ యోగ విధానం ద్వారా ఇంద్రియాలను నిగ్రహించొచ్చు. కానీ ఈ కాలంలో అది చేయడం చాలా కష్టం. కానీ చాలా మంది సొసైటీలో లేదండి ధ్యాన యోగము. ఈ కలియుగము ధ్యాన యోగం కాదు, సంకీర్తన యుగము. ఈ కలియుగంలో ఇంద్రియాలు భగవంతుడి యొక్క సేవ పట్ల మనకు ఆకర్షితులం కావాలి. భగవంతుని సేవలో మనము నిజంగా అనియుక్తమైనట్టు అవుతే తెలియకుండానే ఆటోమేటిక్‌గా రుచిని కోల్పోతాము.
ఎలాగైతే మనము సపోజ్ మనం ఎప్పుడైనా టెంపుల్‌కి వెళ్తాం. అక్కడ బ్రహ్మాండమైన కీర్తన జరుగుతా ఉంది. మొబైల్ కూడా తీయాలనిపించదు. వాట్సాప్ చూడాలనిపించదు. అక్కడ రాసి ఉంటుంది. సో, మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి. లేకుంటే అక్కడ డిపాజిట్ చేయండి. 3, 4 గంటలు తిరుగుతాం. 3, 4 లేకుంటే మనం 10 నిమిషాలు కూడా వాట్సాప్ చూడకుండా ఉండని వాళ్ళము 3, 4 అవర్స్ అక్కడ మనం స్పెషల్‌గా బృందావనంలో ప్రేమ మందిరం ఉంటుంది. ఒకసారి ఎంటర్ అయిపోయినామంటే ఎన్నో కృష్ణుడి లీలల్ని అసలు మర్చిపోతాం. మొబైల్ అలౌ చేయలేదనుకో, ఆ లీలలు అలా, అలా, అలా చూస్తూ మొత్తం సంపూర్ణంగా మర్చిపోతాం మనము. మరి మన కాన్సంట్రేషన్ మొబైల్ మీద ఎక్కడ పోయిందండి? మన చేతిది ఎక్కడ పోయింది? కళ్ళెక్కడ పోయింది? ఎందుకంటే మనం ఆ మొబైల్ చూసే ఆనందం కంటే ఉన్నత ఆనందం మనం పొందుతున్నప్పుడు హయ్యర్ హ్యాపీనెస్ ఎప్పుడైతే దొరుకుతుందో లోయర్ హ్యాపీనెస్ మనం దాన్ని వదులుకుంటాం. అదే విధంగా ఇక్కడ మనకు చెప్తున్నారు. కానీ మనం బలవంతంగా ఒకవేళ ఇంద్రియాలను నిగ్రహించాలనుకుంటే, ఇంద్రియాలు ఎంత బలమైనవంటే వాటిని నియంత్రించడం అంత సులభము కాదు. ఎంత తెలివి గలవాడినైనా గూడా మన మనస్సుని గూడా అవి బలవంతంగా హరించివేస్తాయి. ఇంద్రియాలు చాలా పవర్‌ఫుల్. అంత సులభం గాదు. దీనికి మనకు ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడు, చాలా రాజ ఋషి అయినటువంటి విశ్వామిత్రుడు చాలా పట్టుదల గలవాడు. చాలా గొప్ప ఋషి ఆయన. అతను బ్రహ్మ ఋషి అవ్వడానికి సో, 60,000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. కానీ ఆయన తపస్సును మేనక తన యొక్క అందాలతో, తన యొక్క కీర్తనతో, తన నృత్యముతో ఆయన తపస్సును భంగం చేస్తుంది. ఆయన యొక్క ఇంద్రియ నిగ్రహాన్ని కేవలం మేనక తన అందముతో ఆకట్టుకొని, ఆ మైథున భోగానికి ఆయన ఆకర్షితుడైపోయి, ఆయన తన ధ్యానాన్ని వదిలేస్తాడు. మరి విశ్వామిత్రుడంత గొప్ప ధ్యానం ఎవరు చేయగలుగుతారండి? స్పెషల్‌గా కలియుగంలో అది పాసిబుల్ కాదు. మరి ఎలా మరి కలియుగంలో మన మనసుని కంట్రోల్ చెయ్యడము ఏ విధంగా చేయగలుగుతామంటే ఇక్కడ మనకు యమునాచార్యుడనే గొప్ప భక్తుడు ఆయన చెప్తున్నారు. ఏ విధంగా మనకు ఆయన ఎలా చేసేవాడు? తన యొక్క ప్రాక్టికల్ అప్లికేషన్ ఆయన చెప్తున్నారు ఇక్కడ. యదవధి మమ చేతః కృష్ణ పదారవిందే నవనవరసధామన్యుద్యతం రంతుమాసేత్ తదవదివత నారీ సంగమే స్మర్యమాణే భవతి ముఖ వికారః సుష్టు నిష్ఠీవనం చ. సో ఆయన తన యొక్క అనుభవాన్ని మనకు చెప్తున్నారు. నా మనస్సు అంటే ఆ యమునాచార్యుల వారి మనస్సు ఎప్పుడైనా శ్రీకృష్ణ భగవానుడి పాద పద్మ సేవలో నియుక్తమవుతుంది. కానీ ఎప్పుడన్నా ఒకవేళ అది ఆ భగవత్పాద పద్మాల నుంచి మరలి స్త్రీ సంగమ అంటే అమ్మాయిలతో కలవాలి, మాట్లాడాలి, లేకుంటే వాళ్ళ గురించి ఏదైనా ఆలోచిస్తే, ఆ ఆలోచన పైన నాకు భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి అంత సుందరం బ్యూటీ ఇంకేవి ఉండవన్నట్టు. కానీ మనకు ఆ భగవత్పాద పద్మాల బ్యూటీ ఇప్పటివరకు మనం చూడలేదు కాబట్టి, బాహ్యమైనటువంటి అందము మనకు చాలా అందం అనిపిస్తుంది. ప్రకృతి గాని, తర్వాత అమ్మాయిల స్పెషల్‌గా వయసులో ఉన్న అమ్మాయిల యొక్క అందాన్ని అబ్బా! బాగుంది. చాలా బాగుంది. అలా అందాన్ని మనకు ఎప్పుడైతే అనిపిస్తుందో, కేవలం ఆ ఆలోచన రాగానే దానిపైన ఉమ్మివేయాలి. ఒకసారి చైతన్య మహాప్రభు తన లీలలో తన క్లోజ్ భక్తులు ఉంటారు. సో, ఆ చైతన్య మహాప్రభు యొక్క క్లోజ్డ్ సర్కిల్‌లో ఉన్నటువంటి భక్తుడి పేరు చోటా హరిదాస్. ఆయన గంధర్విక సా గాయకుడన్నట్టు. చాలా అద్భుతంగా ఆహ్, పాటలు పాడుతా ఉంటాడు. కీర్తన చేస్తా ఉంటాడు. చైతన్య మహాప్రభుకు ఆయన కీర్తన అంటే చాలా ఇష్టం. కానీ ఒకసారి ఆయన యొక్క మదిలో గూడా ఎవరో అమ్మాయి చాలా బావుంది. జస్ట్ అట్లనే ఆయన, ఈ అమ్మాయి చాలా బావుంది అని ఆమె యొక్క అందాన్ని ఆయన స్మరిస్తాడు. చైతన్య మహాప్రభు పరమాత్ముడాయన. ప్రతి ఒక్క హృదయంలో ఉన్నాడు. ఇమ్మీడియేట్‌గా అంటాడు, "నీవింకా ఈ రోజు తర్వాత నన్ను కలవాల్సిన అవసరం లేదు. నేను నిన్ను చూడదలుచుకోలేదు. సో, నిన్ను వదిలేస్తున్నాను" అని జెప్తాడు. అప్పుడు చైతన్య మహాప్రభు ఇంక నన్ను రిజెక్ట్ చేసిన తర్వాత నా జీవితం ఎందుకు వ్యర్థం అని జెప్పేసి ఆయన తన జీవితాన్ని త్యాగం జేస్తాడు. అంటే చూడండి, చైతన్య మహాప్రభు ఎందుకు అలా అన్నాడంటే, అరే! ఈ సృష్టిలో అందము ఏదైనా ఉందంటే అది భగవంతుడి యొక్క పాదపద్మాలు, భగవంతుడి ముఖారవిందము, భగవంతుడి యొక్క ప్రతీది గూడా ఆ యొక్క కమలము పువ్వుతో
పోలుస్తారు భగవంతుడి యొక్క లోటస్ ఐస్, లోటస్ హ్యాండ్స్, లోటస్ భగవంతుడి యొక్క పాద పద్మములు అన్నీ కూడా ఆ పద్మము యొక్క పువ్వుతో పోలుస్తూ ఉంటారు. అటువంటి అందాన్ని చైతన్య మహాప్రభుతే గోల్డెన్ కలర్. అటువంటి అందాన్ని వదిలేసి ఈ మనసులో వేరే అందం గురించి ఎలా ఆలోచించాడని రిజెక్ట్ చేస్తాడు. కాబట్టి ఈ ఇంద్రియాలు అంత పవర్ ఉంటాయి అన్నట్టు. కృష్ణ భక్తి భావన ఎంతటి దివ్యమైన విషయం అంటే భౌతిక భోగం అప్రయత్నంగానే రుచి లేనిది అవుతుంది. సో ఎవరైతే భగవంతుడి యొక్క నామం పట్ల స్టార్టింగ్ రుచి ఉండదు. స్లోగా మనము భగవంతుడి నామం పట్ల ఒకవేళ రుచిని పెంచుకుంటే అది ఎంత పవర్ఫుల్ అంటే ఒక్కసారి భగవంతుడి యొక్క నామాన్ని రుచి చూస్తే ఆ నాలుకకి ఇంకా ఏ నామము రుచి రాదు. ఒక్కసారి భగవంతుడి యొక్క ప్రసాదాన్ని ఎవరైనా రుచి చూస్తే వాళ్ళకి ఇంకా అప్రసాదం ఎంత పంచభక్ష పరమాణాలు పెట్టినా వాళ్లకు అది రుచి కలగదు. ఎవరికైతే భగవంతుడి యొక్క కథామృతం పట్ల ఎవరికైతే రుచి ఉంటుందో, ఒక్కసారి రుచి శ్రవణం వస్తుందో ఆ చెవులకు ఇంకా వేరే దేని పట్ల కూడా రుచి ఉండదు. అటువంటిది భగవంతుడి యొక్క నామరూప గుణ లీలల యొక్క అమృత అమృతం లాంటిది. సో ఇక్కడ మనకు ఏ విధంగా అది అమృతం అనేది చూపిస్తా ఉన్నారు ఇద్దరి భక్తులు. ఒకరేమో రాజు, ఇంకొకరేమో గొప్ప ముని. సో ఎవరా రాజు? ఇంద్రియాలను పూర్తిగా ఎవరు అదుపులో ఉంచుకోగలుగుతున్నారు? ఒక రాజ ఋషి అయినటువంటి అంబరీష్ మహారాజు. సో ఎవరైతే తన ఇంద్రియాలను సంపూర్ణంగా నిగ్రహించి నియంత్రించి ఎప్పుడు నియంత్రించగలుగుతాడు? అతను సంపూర్ణ కృష్ణ చైతన్యంలో నిలిచిన వాడు మాత్రమే తన బుద్ధిని స్థిరంగా ఉంచుకొని అతను తన ఇంద్రియాలను కంట్రోల్ చేయగలుగుతాడు. దీని కొరకు అంబరీష్ మహారాజు అండ్ ఈ దుర్వాసముని యొక్క చరిత్ర. ఒకసారి దుర్వాసముని అంబరీష్ మహారాజు దగ్గరికి ద్వాదశి రోజు రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా భగవంతుడు లీలలు. మనందరికీ రాబోయే కాలంలో భగవంతుడు మనందరినీ ఉద్ధరించడానికి కొరకు ఈ విధమైనటువంటి లీలలు చేస్తూ ఉంటాడు. ద్వాదశి రోజు వస్తాడు. అంబరీష్ మహారాజ్ చాలా ఆనందపడతాడు. ఇంత ఉత్తమ భక్తుడు మన ఇంటికి వచ్చాడు అంటే స్పెషల్గా ఏంటంటే ఏకాదశి వ్రతము సంపూర్ణ ఫలితం ఎప్పుడు ఇస్తుందంటే ద్వాదశి రోజు బ్రాహ్మణులకు, గొప్ప భక్తులకు సేవించి వాళ్లకు అన్న ప్రసాదాలు వడ్డించి వాళ్లకు దాన ధర్మం చేసి తను ప్రసాదం తీసుకుంటే అప్పుడు సంపూర్ణ ఫలితం కలుగుతుంది. సో కాబట్టి అప్పుడు అంబరీష్ మహారాజు రాజు కాబట్టి చక్రవర్తి సామ్రాట్, ఆయన చాలా ఆనందపడి గురువు గారిని సేవించడానికి ఉత్సాహపడుతుంటే ఆ గురువు గారు అంటారు నేను నదికి వెళ్ళి స్నానం చేసుకొని వస్తానని చెప్పేసి వెళ్తాడు. ఈ లోపల మనకు ద్వాదశి రోజు పారం టైం అయిపోతుంటుంది. అరే ఎలా ఇంకా రాలేదు మరి గురువు గారు అంటే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తన ఆస్థానంలో బ్రాహ్మణుడు గురువులు చెప్తారు పర్వాలేదు, మరి నీవు నిన్నటి ఏకాదశి ఫలితం రావాలంటే బ్రేక్ చేయాలా, పారణ చేయాలా. మరి ఎలా అంటే ఒక ఆవగింజంత వాటర్ తీసుకొని నువ్వు ఆచమన్ లాగా చేసుకో. అప్పుడు ఏకాదశి ఆ గురువు గారిని అవమానపరిచినట్టు ఉండదు, ప్లస్ ఏకాదశిని బ్రేక్ చేసినట్టు కూడా ఉండదు. అంటే ఆచార్యుల యొక్క ఆదేశానుసారం అలా వాటర్తో చేస్తాం. పూర్వకాలం ఏకాదశి అంటే నిర్జల్ వ్రతం ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటి? సో ఏకాదశి అంటే ఆ రోజు పండ్లు, పాలు లేకుంటే ఇంకేదైనా సాబుదాన ప్రసాదం అలా తిన్నా కూడా నడుస్తుంది అనుకుంటారు. కానీ పూర్వకాలం అలా ఉండేది. కానీ ఎప్పుడైతే ఆయన త్రికాల జ్ఞాని, ఎప్పుడైతే అంబరీష్ మహారాజ్ అలా ఫాస్టింగ్ బ్రేక్ చేశాడో ఆయనకు తెలిసిపోతుంది, అరే ఈ రాజుగారు నన్ను అతిథిగా పిలిచి నన్ను అవమానపరిచాడు, నాకు వడ్డించకుండానే ఆయన ఫాస్టింగ్ బ్రేక్ చేశాడని చాలా క్రోధంతో తన వెంట్రుక జటాజూటంలో నుంచి ఒక వెంట్రుక తీసి ఒక బ్రహ్మ రాక్షసుని క్రియేట్ చేసి అంబరీష్ మహారాజ్ సంహరించుకుంటాడు. అని అంబరీష్ మహారాజ్ ఏం చేస్తాడు, ఆ బ్రహ్మ రాక్షసు కాల రుద్రుడిలాగా వస్తూ ఉంటాడు. భయంకరమైనటువంటి చండ ప్రచండ అగ్నితో వస్తూ ఉంటే అప్పుడు అంబరీష్ మహారాజ్ ఆ భగవంతుడి యొక్క స్మరణలో మునిగిపోతాడు. ఆయన ఆ రాక్షసుడు దగ్గరికి వచ్చాడో లేదో, సో భగవంతుడి సంపూర్ణ శరణాగత భక్తుడు అంబరీషుడు. ఆ భగవంతుడు ఏం చేశాడు, తన యొక్క సుదర్శనుడి పంపించాడు. సుదర్శన పోయి
అంబరీషుని కాపాడు అని. సో అప్పుడైతే సుదర్శనుడు వస్తూనే ఆ రాక్షసు సంహరించి ఇంకా నెక్స్ట్ ఏంటి, దుర్వాసముని వెంట పడ్డాడు ఆయనని సంహరించడానికి. ఆయన పరుగో 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 పరుగు ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన? సో ముల్లోకాలు తిరుగుతా ఉన్నాడు. మొదటగా బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు, నన్ను రక్షించండి ప్రభు అని. బ్రహ్మ అన్నాడు, నేను కాపాడలేను, నీ అపరాధం మహాపరాధము. భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడికి అపరాధం, అది కూడా ఏకాదశి వ్రత సంపూర్ణం చేసుకున్నటువంటి భక్తుడి పట్ల నువ్వు అపరాధం చేశావు, నేను కాపాడలేను అంటాడు. అప్పుడు ఆయన మళ్ళీ బ్రహ్మలోకం వదిలేసి కైలాసం వెళ్తాడు. కైలాసం వెళ్తే అక్కడ శివ భగవాను దగ్గరికి వెళ్ళి రక్షించండి ప్రభు అంటే శివుడు చూస్తాడు, ఈ ఆయన కూడా త్రికాల జ్ఞాని కాబట్టి చూడంగానే మహాపరాధం చేశాడు. మహాభక్తుడికి అపరాధం ఎప్పుడైతే విష్ణువు యొక్క మహాభక్తుడికి అపరాధం చేస్తారో అతన్ని ఎవ్వరూ రక్షించలేరు. ఇక నేను కూడా రక్షించలేను, దట్టు సుదర్శనం నుంచి. అప్పుడు ఇంక మరి నాకు ఎట్లా అంటే నిన్ను మళ్ళీ ఆ విష్ణు భగవానుడే కాపాడాలి. అప్పుడు విష్ణువు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. విష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రభు నన్ను రక్షించండి కాపాడండి. విష్ణు అంటాడు, నేను నిన్ను రక్షించలేను కాపాడలేను. అరే మీరు కాపాడలేకపోతే ఈ సృష్టిని ఇంకెవరు కాపాడలేరు. మరి ఎలా ఇప్పుడు ఉపాయం అంటే నువ్వు వెళ్ళి ఎవరికైతే అపరాధం చేస్తావో వాళ్ళే నిన్ను కాపాడగలుగుతారు, వెళ్ళు అతని దగ్గరికి అని చెప్తాడు. అప్పుడు వచ్చి ఆయన ఇంకా అంబరీష్ మహారాజ్ దగ్గర వచ్చి సాష్టాంగ దండవత్ ప్రణామం చేసి ప్రభు నన్ను రక్షించండి రాజా, నేను మీకు అపరాధం చేశానంటే అప్పుడు అంబరీష్ మహారాజు, ఎందుకంటే ఆయన బ్రాహ్మణ సేవకుడు, ఋషి భక్తుల సేవకుడు కాబట్టి ఆయన చాలా బాధపడుతూ మీరు బ్రాహ్మణులు, సో మీరు గొప్ప భక్తులు, మీరు నాకు ప్రణామం చేయటం ఏంటని మళ్ళీ అంబరీష్ మహారాజ్ కూడా ప్రణామం చేసి అప్పుడు సుదర్శనునికి వేడుకుంటాడు, ప్రభు నేను ఏమన్నా ఆ భగవంతుడికి చాలా శుద్ధ భక్తి అంటే ఏకాదశి వ్రతాన్ని గాని నా యొక్క భక్తి పట్ల ఏమైనా ప్రసన్నమవుతుంది, దయచేసి శాంతించండి, ఆయన రక్షించండి అని వేడుకుంటాడు. అప్పుడు సుదర్శనుడు తిరిగి మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ సీక్రెట్ చెప్తున్నాడు, అంటే అంత గొప్ప మునిని కూడా కేవలం భగవంతుడి యొక్క శరణాగతితో భగవంతుడి భక్తితో ఓడించగలిగాడు. దాని సీక్రెట్ చెప్తున్నాడు. అంటే ఆయన సంపూర్ణంగా ఇంద్రియ నిగ్రహాన్ని కలిగినటువంటి వాడు. ఏ విధంగా ఇంద్రియ నిగ్రహాన్ని పొందాడు అనేది శ్రీమద్ భాగవతము 9వ స్కందము 4వ అధ్యాయము 18, 19, 23 శ్లోకాల ద్వారా బోధిస్తున్నారు. సవై మన కృష్ణ పదార విందయో వచాంసి వైకుంఠ గుణాను వర్ణనే కరో హరేర్మందిర మార్జనాదీషు శృతిం చకారాచ్యుత సత్కతోదయే ముకుందలింగాలయ దర్శనే దృశో తద్భృత్య గాత్ర స్పర్శేంగ సంగమం గ్రాణం చ తత్పాద సరోజ సౌరభే శ్రీమత్తులస్య రసనాం తదర్పితే పాదౌ హరే క్షేత్ర పదానుసర్పణే శిరో ఋషికేశ పదాభివందనే కామం చ దాసే నతు కామ కామ్యయా యతోత్తమ శ్లోక జనాశ్రయారతి. అంబరీష్ మహారాజ్ చెప్తున్నారు, ఈ ఇంద్రియాలను కంట్రోల్ ఎలా చేయాలి? ఇంద్రియాలను కంట్రోల్ చేసిన వాడిని గోస్వామి అంటారు, ఇంద్రియాలను కంట్రోల్ చేయని వాడిని గోదాసుడు అంటారు. గోస్వామి ఎలా కావాలంటే అంబరీష్ మహారాజ్ చెప్తున్నారు, తన మనస్సును నిత్యము నిరంతరము శ్రీకృష్ణ భగవానుడి పాద పద్మాల చెంత స్థిరంగా నిలపాలి. నంబర్ 1 అంటే ప్రిన్సిపల్ చెప్తున్నారు. 2 తన వాక్కులను భగవద్ధామాన్ని భగవంతుని వర్ణించడంలో ఉపయోగించాలి తన వాక్కుని. 3వ ప్రిన్సిపల్ ఈ చేతులను నిత్యము భగవంతుడి యొక్క మందిరాన్ని శుభ్రం చేయడంలో వినియోగించాలి. 4వది ఈ చెవులను భగవంతుడి యొక్క లీలలను వినడంలో ఉపయోగించాలి. 5వది ఈ కళ్ళను భగవంతుడి యొక్క దివ్యమంగళ దర్శనాన్ని చూడడానికి మాత్రం ఉపయోగించాలి. 6వది ఈ దేహాన్ని భక్తులను ఆలింగనం చేయడానికి కొరకు ఉపయోగించాలి, తాకడానికి ఉపయోగించాలి. తర్వాత నాసికను భగవంతుని పాద పద్మాలకు సమర్పించిన పుష్ప సుగంధాన్ని ఆగ్రానించడంలో అంటే వాసన చూడడంలో ఉపయోగించాలి. ఇక అన్నిటికంటే బలమైంది, పవర్ఫుల్, ఈ నాలుకను భగవంతుడి యొక్క ప్రసాదాన్ని మనము రుచి చూడడానికి నాలుకతో 2 పనులు చేస్తాం, మరియు ఆ భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి నామరూప గుణ లీలను కీర్తించడానికి ఉపయోగించాలి.
తర్వాత మన యొక్క పాదాలను భగవంతుడి యొక్క మందిరం ఉన్నట్టి తీర్థ స్థానానికి దర్శనం కొరకు వెళ్ళడానికి ఉపయోగించాలి. ఈ టన్ను భగవంతుడి ముందు భగవంతుడికి నమస్కరించడానికి ఉపయోగించాలి. ఆ విధంగా తన కోరికలను భగవంతుడి యొక్క కోరికలను తీర్చడంలో ఉపయోగించాలి. అరే ప్రభుజీ, మన కోరికలు భగవంతుడి కోరికలు ఏంటంటే, భగవంతుడు భగవద్గీతలో ఏదైతే విధి విధానాలు చెప్పారో వాటిని మాత్రమే నెరవేర్చాల. లైక్ భగవంతుడు మనం భోజనం చేయాలి. భగవంతుడు ఏమంటున్నాడు? మీరు భోజనం చేసే ముందు ఏం చేయండి? నాకు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపకృతం అస్నామి ప్రయతాత్మన. మనందరికి చెప్తారు, పత్రాన్ని కానీ, పుష్పాన్ని కానీ, ఫలాన్ని కానీ, తోయాన్ని కానీ నాకు ప్రేమతో భక్తితో సమర్పించి, నాకు సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించండి అని చెప్పారు. ఎవరైతే ఈ విధంగా, మళ్ళీ ఇది 9వ అధ్యాయం 26వ శ్లోకంలో చెప్పారు. 27వ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నారు, యత్ కరోసి యదశ్నాసి యత్ జుహోసి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. మీరు ఏది భుజించినా, ఏది అర్పణ చేసినా, ఏ కర్మ చేసినా, ఏ దానం చేసినా, ఏ తపస్సు చేసినా, మీ జీవితంలో ఏది చేసినా నాకు అర్పణగా చెయ్యండి. ఇది భగవంతుడి యొక్క ఆదేశము. ఈ విధంగా భగవద్ ఆదేశాలను ఎవరైతే పాటిస్తారో వాళ్ళని ఏమంటున్నాడంటే భగవంతుడు ఇక్కడ మత్పర భక్తుడు. మత్పర అంటే భగవంతుడి యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించేటువంటి వాడు మత్పర భక్తుడు. అంబరీష్ మహారాజ్ తన ప్రతి ఇంద్రియంతో భగవంతుని సేవించేవాడు. మద్భక్తి ప్రభావేన సర్వేంద్రియ విజయ పూర్వికాస్యాత్మ దృష్టి సులభేతి భావ. కేవలం కృష్ణ భక్తి బలం మీదనే ఇంద్రియాలు పూర్తిగా నియంత్రించబడతాయి, కానీ వేరే ఏ విధంగా కూడా మనము నియంత్రించలేము. దీనికి మనకు ఆచార్యులు చెప్తారు, మన మనస్సుని కంట్రోల్ చేయాలంటే మంత్ర, కేవలం హరే కృష్ణ మహామంత్రం ద్వారా మనము మనస్సుని కంట్రోల్ చేయగలుగుతాము. ఇంకా ఆచార్యులు ఏం చెప్తున్నారంటే ABCDEF ఈ ఫార్ములా పాటించండి, మనసుని ఇంద్రియాలను చాలా సులభంగా కంట్రోల్ చేయొచ్చు. నంబర్ 1 A ఫర్ అసోసియేషన్, అంటే భక్తుల యొక్క సాంగత్యం తీసుకోండి. 2 B ఫర్ భగవంతు యొక్క శాస్త్రాలు బుక్స్ ని చదవండి. C ఫర్ చాంటింగ్, భగవంతుడి యొక్క హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, నిత్యము సతతం కీర్తయంతో మా. భగవంతుడి యొక్క నామ సంకీర్తన, నామ జపం చెయ్యండి. సులభంగా మనస్సును ఇంద్రియాలని కంట్రోల్ చేయగలుగుతారు. D ఫర్ భగవంతుడు చెప్తున్నారు DT వర్షన్. భగవంతుడు మనకు 18వ అధ్యాయము 65వ శ్లోకంలో చెప్తున్నాడు, మన్మన భవ మద్భక్తో మధ్యాది మాం నమస్కులు. నా యొక్క పూజ చెయ్యండి, భగవంతుడి యొక్క ఆరాధన చెయ్యండి. ఈ ఫర్ ఎడ్యుకేషన్, అంటే ఏం ఎడ్యుకేషన్? అరే ప్రభు, మనం ఇప్పుడు ఏం చేస్తాము? ఆధ్యాత్మికమైనటువంటి చదువులు, భగవద్గీత భాగవతము మనం ఆచార్యుల ద్వారా నేర్చుకోండి, శ్రవణం చేయండి, కీర్తన చేయండి. F ఫర్ ఫుడ్, అంటే ప్రసాదం. కేవలం భగవత్ ప్రసాదాన్ని తీసుకుంటే తప్పకుండా మన ఇంద్రియాలను నిగ్రహించడం, అంటే ఏమి పని చేయకుండా డల్ చేయము. ఇంద్రియాలను సరైన మార్గంలో మన గమ్యస్థానాన్ని చేరుకోవడంలో మనము ఉపయోగించగలుగుతాం. మన యొక్క గమ్యస్థానం భగవద్ధామం చేరుకోవడము, భగవంతుని సేవించడము. కాబట్టి ఆ విధంగా ఇంద్రియాలను ఉపయోగించినట్టయితే సక్సెస్ఫుల్ గా నిగ్రహించినట్టు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय. श्री राधा रमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौर निताय भगवान की जय. जगत गुरु श्रील प्रभुपाद की जय. श्री श्रीपाद गुरु महाराज की जय.